వర్షాకాల సమావేశాలలో ఎలాగైనా ఈ బిల్లు క్లియర్ కావటం ఖాయమని అంతా లెక్కలేశారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కూడా దీనికి తగ్గట్లే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. కానీ పార్లమెంట్లో డీలిమిటేషన్ మహిళా బిల్లు చర్చకే రాలేదు. వర్షాకాల సమావేశాలు పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయాయి. ఈ బిల్లు పాస్ అయితే ఏపీలో అదనంగా మరో 50 నుంచి 60 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, టికెట్ల పంచాయతీలు తీరిపోతాయని ఆశపడ్డ రాజకీయ పార్టీలకు ఇప్పుడు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అసలు పార్లమెంట్లో ఎందుకు బ్రేక్ పడింది? తమిళనాడు రాజకీయాలు దీనిపై ఎలాంటి ప్రభావం చూపాయి? సీట్లు పెరగకపోతే 2029 ఎన్నికలలో ఏపీలోని కూటమి పార్టీల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. నిజానికి ఈసారి పార్లమెంట్ సమావేశాలలో డీలిమిటేషన్ బిల్లు ఖచ్చితంగా నెగ్గుతుందని కేంద్రం భావించింది. కొన్ని ప్రాంతీయ పార్టీలలో చీలికలు రావటం, మరికొన్ని పార్టీలు పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధం కావటంతో రూట్ క్లియర్ అనుకున్నారు. కానీ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఒకవైపు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలు, వాటి పర్యవసానాలపై విపక్షాలు పట్టుబడటంతో సభ స్తంభించిపోయింది. మరోవైపు దక్షిణ భారత్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. తమిళనాడులో నూతనంగా అధికారంలోకి వచ్చిన విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుకు గట్టి బ్రేకులు వేసింది. అఖిలపక్షం పేరుతో డీలిమిటేషన్కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని విజయ్ పార్టీ తేల్చి చెప్పడంతో డీఎంకే కూడా ఇరకాటంలో పడింది. దేశవ్యాప్తంగా మారిన రాజకీయ వాతావరణం, జెన్జీ యువత ఆగ్రహావేశాల మధ్య ఈ బిల్లు సభ ముందుకు రాకుండానే అటకెక్కింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు పెంచాల్సి ఉంది. కానీ ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల వరకు సీట్ల పెంపు ఫ్రీజ్లో ఉంటుంది. డీలిమిటేషన్ బిల్లు వస్తే ఆటోమేటిక్గా 50% సీట్లు పెరుగుతాయి. విభజన హామీలతో పని లేకుండానే నియోజకవర్గాలు పెరుగుతాయని ఏపీ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు అటు విభజన హామీ లేదు, ఇటు డీలిమిటేషన్ బిల్లు లేదు అన్నట్లుగా సీన్ మారిపోయింది. దీనివల్ల 2029 సార్వత్రిక ఎన్నికలలోనూ ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకే ఎన్నికలు జరపడం దాదాపు ఖాయమైపోయింది. సీట్లు పెరగకపోవటం వల్ల వచ్చే అతిపెద్ద నష్టం కూటమి పార్టీలకే అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే 3 పార్టీలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ 3 పార్టీల నుంచి భారీగా ఆశావాహకులు టికెట్ల కోసం వేచి చూస్తున్నారు. దీనికి తోడు ఇతర పార్టీల నుంచి వచ్చిన జంపింగ్ నేతలు కూడా రేసులో ఉన్నారు. గత ఎన్నికలలో ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నా రాబోయే ఎన్నికల నాటికి సీట్లు పెరగకపోతే గ్రౌండ్ లెవెల్లో తీవ్ర అసంతృప్తి బగ్గుమనే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో కూటమి పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. సీటు పెరిగితే అందరికీ సర్దుబాటు చేయవచ్చన్న ఆలోచన ఉన్న అధిష్టానానికి ఇప్పుడు సీట్లు పెరగకపోవటం పెను తలనొప్పిగా మారనుంది. కేవలం కూటమి మాత్రమే కాదు, ప్రతిపక్ష వైసీపీలోనూ సీట్ల పెంపుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. 2024 ఎన్నికలలో ఓటమి తరువాత పార్టీని పునర్నిర్మించే క్రమంలో సీట్లు పెరిగితే కొత్త వారికి, యువతకు భారీగా అవకాశాలు ఇవ్వొచ్చని జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ ఇప్పుడు పాత 175 సీట్లే ఉండే పరిస్థితి రావటంతో అక్కడ కూడా టికెట్ల కేటాయింపు కత్తి మీద సాములా మారింది. సీనియర్లను కాదనలేక, జూనియర్లను సర్దుబాటు చేయలేక పార్టీ నాయకత్వం ఇబ్బందిలో పడే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. చూసారుగా, విభజన జరిగి ఇప్పటికీ 3 సార్వత్రిక ఎన్నికలు పాత సీట్లతోనే ముగిశాయి. కానీ 4వ ఎన్నికకైనా సీట్లు పెరుగుతాయనుకుంటే ఆ ఆశలపై పార్లమెంటు పరిణామాలు నీళ్లు చెల్లాయి. మరి 2029లోనూ పాత 175 స్థానాలకే పోరు ఖాయమైతే కూటమి పార్టీలు తమ ఆశావాహకులను ఎలా బుజ్జగిస్తాయి? సీట్ల లొల్లిని తట్టుకుని బరిలోకి ఎలా దిగుతాయి? ప్రతిపక్షం దీన్ని ఎలా అడ్వాంటేజ్గా మార్చుకుంటుంది? రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ క్షేత్రంలో ఇంకెన్ని కుదుపులు చోటు చేసుకోబోతున్నాయో వేచి చూడాల్సిందే.